హాయ్ ఫ్రెండ్స్, టెక్ టాక్స్ విత్ మంజు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మనం తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం. మన డైలీ యాక్టివిటీస్ ఒకసారి చూసుకుంటే సోషల్ మీడియాని ఎక్కువ యూజ్ చేస్తాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి క్లౌడ్ కంప్యూటింగ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటాయి. ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ అప్లికేషన్ వచ్చేసి ఫోన్పే, పేపాల్, జీపే, పేటిఎం లాంటివి కూడా క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే యూజ్ చేసుకుంటాయి. ఈమెయిల్ సర్వీసెస్, జీమెయిల్, అవుట్లుక్, యాహూ లాంటివి క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటాయి. స్ట్రీమింగ్ సర్వీసెస్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, స్పాటిఫై, యూట్యూబ్ లాంటివి అవి కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటాయి. అలాంటివి మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఫైల్ స్టోరేజ్, ఆన్లైన్ షాపింగ్, గేమింగ్, బ్యాకప్, వర్చువల్ మీటింగ్, స్మార్ట్ డివైజెస్. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా యూటిలైజ్ అయింది కోవిడ్ టైంలో. వర్చువల్ మీటింగ్స్ మనం లేకపోతే కోవిడ్ టైంలో పనిచేసేది చాలా కష్టమైపోయేది. సో అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ కోసం కొన్ని సర్వేలు జరిగినాయి. అలాంటి సర్వేలు మనం చూసుకుంటే స్కై హై అని ఒక కంపెనీ ఒక సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే ఒక్క వ్యక్తి ఒక రోజుకి 36 క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ని యూటిలైజ్ చేసుకుంటాడు. కరెంట్ మార్కెట్లో మోర్ దెన్ 90% కంపెనీస్ ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్లో 1 మిలియన్ కొత్త జాబ్స్ 2024లో క్రియేట్ అయినాయి. 2025లో అవి ఇంకా ఎక్కువ అవుతాయి. కొన్ని సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నారు క్లౌడ్ కంప్యూటింగ్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 750 అవర్స్ ఒక్క మంత్కి వర్చువల్ మెషిన్ని ఫ్రీగా రన్ చేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్లో. అది 1 ఇయర్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు ఒకసారి సైన్ అప్ అయితే. సో ఇలాంటి అడ్వాంటేజెస్, ఇలాంటి ఇంపార్టెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. సో ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ టాపిక్ డిస్కస్ చేయడానికే నేను ఈ వీడియో సిరీస్ క్రియేట్ చేస్తున్నా. దాన్ని 3 కేటగిరీలో డివైడ్ చేస్తున్నా. ఒకటి ప్రాథమిక లెవెల్, దానిలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఏంటంటే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, టాప్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు. అదైన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ ఏది ఉన్నాయి, అజూర్, ఏడబ్ల్యూఎస్, గూగుల్. అదైన తర్వాత దానికి సపరేట్గా పోర్టల్స్ ఉంటాయి. దానిలో లాగిన్ అయ్యి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎలా ఫ్రీగా దాన్ని యూజ్ చేయాలి, మళ్ళీ దానికి ప్లాన్స్, సర్వీసెస్ ఏమి ఉంటాయి, దానికోసమే ఒక కంప్లీట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ సైట్కి ఎలా వెళ్ళడం, దాన్ని ఎలా పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోవడం, ఎలా ఆఫ్లైన్కి యూజ్ చేయడం, దాన్ని ఎలా కరెక్ట్గా చదవడం, ఒక సర్వీస్ని ఇంకొక సర్వీస్కి కనెక్ట్ ఎలా చేయడం, అలాంటి కాన్సెప్ట్స్ ఇంటర్మీడియట్లో కవర్ చేస్తున్నా. ది లాస్ట్ సిరీస్ వచ్చేసి అడ్వాన్స్డ్. దానిలో ఆర్కిటెక్చర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, అప్లికేషన్స్ ఎలా రన్ అవుతాయి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రబుల్ షూటింగ్ వచ్చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి టూల్స్ మనం మస్ట్ అండ్ షుడ్ లెర్న్ చేసుకోవాలి, ఎలా మనం కాస్ట్ని తగ్గించవచ్చు, అది ప్రొఫెషనల్ అయినా కానీ క్లయింట్స్కి అయినా కానీ మనకైనా కానీ పిఓసెస్ చేయడానికి. సో అలాంటి కాన్సెప్ట్స్ మొత్తం నేను డిస్కస్ చేస్తున్నా. సో ఈ సిరీస్ని మీరు కంప్లీట్గా చూడాలంటే దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. మీరు ఈ స్కాన్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఫేస్బుక్ పేజ్ కనిపిస్తుంది. దానికి దయచేసి లైక్ చేసుకోండి. ఇలాంటి పీపీట్స్ది ఇమేజెస్ మొత్తం అక్కడే అప్లోడ్ చేస్తున్నా. మళ్ళీ మంచి వీడియోస్ వస్తున్నాయి. యూ కెన్ వాచ్ ఇన్ ది ఫ్యూచర్. నాది మదర్ టంగ్ తెలుగు కాదు కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుంది చెప్పేటప్పుడు. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఏమైనా తప్పు అయితే దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.